Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. టుడే బర్నింగ్ టాపిక్, బోకో హరం అనే పేరు ఎప్పుడైనా విన్నారా? బోకో హరం ఆఫ్రికన్ ఖండంలో ఉన్నటువంటి వారికి ఈ పేరు చెప్తే వెన్నులో వణుకు పుడుతుంది. బోకో హరం ఎట్లయితే మన ఐసిస్, అల్ ఖైదా, హిజ్బుల్ ముజాహిద్దీన్, హమాస్, లష్కర్ ఎ తోయబా ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలు ఉన్నారు, పేర్లు విన్నారు కదా. ఇది కూడా ఆఫ్రికా లోపల ఒక ముస్లింలకు సంబంధించినటువంటి ఒక ఇస్లామిక్ జిహాదీ టెర్రరిస్ట్ సంస్థ. దీని పేరే బోకో హరం. ఇట్స్ మోస్ట్ డేంజరస్. రీసెంట్గా మన మధ్య నైజీరియా లోపల, నైజీరియా దేశం ఐడియా ఉంది కదా, ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉన్నటువంటి నైజీరియా లోపల ఒక 100 మంది క్రైస్తవ మతస్థులను ఒక రూమ్లో బంధించి పెట్రోల్ వచ్చి తగులబెట్టారు. శుక్రవారం నాడు నైట్ లేటెస్ట్ న్యూస్, ఫ్లాష్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్లో వస్తుంది. 100 మంది క్రైస్తవ మతానికి సంబంధించి ఒక భూ వివాదంలో క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఒక రూమ్లో వేసి పెట్రోల్ పోసి తగులబెట్టింది. ఇది చేసింది ఎవరంటే బోకో హరం అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా మరి యుద్ధాలతో పాటు ఇట్లాంటి బోనస్, కానీ ఎక్కడ చూసినా అకృత్యాలే. ఒక మతము ఇంకో మతం పైన దాడి చేసుకోవడం, మతాల కోసమే బతుర్రో భయ్, మొత్తం మతాల కోసమే, మత ఛాందస్సుగా తయారై నా మతమే గొప్పది, నీ మతం గొప్పది కాదన్నటువంటి విధంగా పూర్వకాలం కూడా ఉండినట్ట. క్రుసేడులని మనం చదువుకున్నాం చిన్నప్పుడు. క్రుసేడులు అంటే మత యుద్ధాలు. మరి ఇప్పుడు అవి గట్లనే జరుగుతున్నట్టు పుడుతుంది ఇప్పుడు కూడా కదా. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఒకటే నాకు తెలిసి మత యుద్ధం కాదు, అది ఆధిపత్య పోరు కోసం జరుగుతుంది యుద్ధం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం. ఎందుకంటే ఇక్కడ మన ఉన్నాయి కదా యూరోప్ కంట్రీస్ అన్నీ ఉక్రెయిన్ గుసుకో అని చెప్పేసి రష్యన్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి అమెరికా, యూరోప్ దేశాలని యుద్ధం ప్రారంభించినాయి. అది నడుస్తుంది యుద్ధం, అది మత యుద్ధం కాదు. కానీ ఇజ్రాయిల్కి ఇక్కడ ఈ ఇరాన్, యెమెన్, లెబనాన్ వీటికి మధ్య యుద్ధం మాత్రం ఖచ్చితంగా మత యుద్ధమే కదా. మత యుద్ధాలు జరుగుతున్నాయి. లేటెస్ట్గా 4 రోజుల నుంచి మరి ఇరాన్ పైన భీకరంగా దాడి చేస్తుంది. అల్టిమేట్ వార్నింగ్ ఇచ్చింది, మీరు ఇట్లనే మళ్ళీ అపోజిషన్ అంటే మాకు వ్యతిరేకంగా మరి యుద్ధం చేస్తే ఖచ్చితంగా మేము అరుదాడి చేస్తామని క్లియర్ కట్గా బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చిండు ఇరాన్కు, న్యూక్లియర్ అటాక్ చేస్తామని చెప్పేసి. అయితే జో డర్గా ఓ మర్గా, ఇరాన్ ఏం చేసింది, మీరు యుద్ధం ఆపితే మేము యుద్ధం ఆపుతామని చెప్పి అన్న 12 అవర్స్కే ఇరాన్లో ఉన్నటువంటి యొక్క రక్షణ శాఖ మంత్రిని లేపేసింది. ఎట్లయితే లెబనాన్లో పేజర్ గిఫ్ట్లు ఇచ్చి పేజర్లను బ్లాస్ట్ చేసిందో, చిన్న చిన్న టేప్ రికార్డర్, వాటర్ గీజర్లు ఇచ్చి చేసిందో, ఇప్పుడు కూడా ఇరాన్లో మొసాద్ అక్కడ లోకల్స్ రెబల్స్తో టైఅప్ అయ్యి వాళ్లకు వ్యతిరేకంగా మన డ్రోన్స్తోని లోకల్లే దాడి చేస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులకు కార్లు గిఫ్ట్ ఇచ్చింది. ఆ కార్లు గిఫ్ట్ ఇచ్చి ఆ కార్లు పేల్చేయడం ద్వారా 5 మంది ఈ న్యూక్లియర్ సైంటిస్ట్ కూడా చనిపోయేటువంటి విషయం బయటకు వెళ్తుంది. ఈ ఇజ్రాయిల్ అనేటువంటి చేసేటువంటి యుద్ధం ఒక ఎట్లా ఉండేదంటే టెక్నికల్ వార్ అనమాట. ఇది ఇజ్రాయిల్ చేసే యుద్ధంలో ఖచ్చితంగా టెక్నాలజీ యూజ్ చేస్తుంది. అప్పుడు ఎట్లయితే పేజర్ బాంబులతోని లెబనాన్ మీద దాడి చేసిందో, ఇప్పుడు కూడా మొసాద్ అనేది ఒక పర్ఫెక్ట్ స్కెచ్ అనమాట. ఇరాన్ను అంత ఫుల్ ఫ్లెడ్జ్గా యుద్ధం చేసేటువంటి స్థితులు ప్రజెంట్ లేదు. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కొన్ని వేల, వందల, లక్షల కార్లు భారతదేశంలో కనిపిస్తున్నాయి. ఈ టెహరాన్ నగరం నుంచి పారిపోతున్నారు ప్రజలంతా. ఎందుకంటే వాళ్ళు కళ్ళారా చూశారు కదా గాజా పట్టిని మరి ఇజ్రాయెల్ ఎట్లా చేసిందో, భూస్థాపితం చేసేసింది. అక్కడ ఇంచుమించు 70,000 మందిని చంపేసింది. ఇజ్రాయెల్ దాడుల లోపల పలస్తీన్స్ 70,000 కంటే ఎక్కువ, అధికారిక లెక్కల ప్రకారం 70,000. మరి అంత విధ్వంసం చూసినాడు ఎవడన్నా కానీ టెహరాన్లో నివసిస్తాడా? ఆల్రెడీ వార్తా కథనం చదువుతున్నాడు ఒక యాంకరు, లైవ్లో యాంకర్ చెప్తుంటేనే టీవీ ఆఫీస్ పైన దాడి జరిగింది. తను భయభ్రాంతులతో గురై పారిపోయింది అక్కడ నుంచి. ఇరాన్కి తెలుసు ఇరాన్ ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు యాక్చువల్గా.